ఈ మకర రాశి వారికి తృతీయ భావంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు కూడా అందుకుంటారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను చేజిక్కించుకుంటారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో గురు సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీరు అనుకున్నంతగా ఫలితాలు రాకపోవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. కొన్ని శనగలను గురువులకు దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది.